హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో పూజ ఎలా చేస్తానో ఆ బ్లాగ్ షేర్ చేస్తున్నా, చూసేయండి. పొంగల్ చేస్తున్నాను, ఇంకా అయిపోయింది. బెల్లం వేసాను. బెల్లం వేసిన తర్వాత ఇంకా దీన్ని కలపకూడదు, ఎందుకంటే బెల్లం పాలు వేసిన తర్వాత రెండు విరిగిపోతాయి అన్నమాట. అందుకని కొంచెంసేపు ప్లేట్ పెట్టి వదిలేసామనుకో, అదే ఇంకా ఉడికిద్ది. తర్వాత కొంచెం సేపు ఉన్నాక బెల్లం అంతా కరిగిన తర్వాత అప్పుడు తిప్పితే సరిపోయింది. ఇక్కడ పువ్వులు పెడుతున్నాను. ఇవేమో మా ఇంట్లో పువ్వులు, ఇవేమో కొన్నాను మా ఇంటి దగ్గరికి వస్తే, చామంతి పువ్వులు. డైలీ చేస్తాం పూజ మేము. చూడండి, ఇవి ఎక్కువసేపు ఉండవండి, అందుకనే ఈ పువ్వులు కూడా పెడతాము అన్నమాట ఎక్కువ. ఇది వచ్చేసి ఈ బ్లాగ్ వచ్చేసి మేము అన్నవరం అవి గుడికి వెళ్ళి వచ్చాం కదా, వచ్చిన తర్వాత పొంగలి అవి పెట్టి పూజ చేసుకుంటారు కదా ఎవరైనా, దాని అన్నమాట. అక్కడేమో పొంగలి ఉడుకుతుంది, పులిహార చేసా, దద్దోజనం చేసా. దద్దోజనంలోకి మా తోటలో ఉన్న దానిమ్మకాయలు వేసేది, మా తోటలో దానిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి దానిమ్మ గింజలు కూడా వేసాను, బాగుంటుంది అనేసి. అంటే మేము ఆ దానిమ్మకాయలు కోసిన తర్వాత ఇక్కడ దేవుడికి మేము పెట్టలేదు అనుకుంటాం, మాకు కుదరక, అందుకని ఇంకా రెండు కలిసి వచ్చినట్టు ఉంటుంది అనేసి పెడుతున్నాను. ఇంకా అక్కడ అన్ని ఇంకా పొంగల్ అవుతుంది, అయిపోయినాక అంతలోపే పువ్వులు ఇవి పెట్టేసాను అనుకో, నాకు టైం సేవ్ అయింది అనమాట. ఇక్కడ వచ్చేసి రోజు మేము కడుగుతాను ఇవంతా, ఎందుకంటే నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది. రోజు రెండు చిన్నవి డైలీ యూజ్ చేసి రెండు సెట్లు ఉన్నాయన్నమాట. అవి కడిగేసి ఇలా పసుపు కుంకుమ అవి పెట్టేస్తాను. దీనికి పీతాంబరి వాడతాను కడగడానికి. ఇక్కడ ఫస్ట్ ఏమో పసుపుతోటి బొట్లు పెట్టేసి తర్వాత కుంకుమ పెడతాను. పెడుతున్నాను. ఆలోపు ఇప్పుడే పొంగలిని ఆఫ్ చేశాను. డైలీ మాత్రం పొంగల్ అట్లాంటివి ఏం చేయను, ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెడతాను, అవన్నీ పెడతాను. ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్ అన్నమాట. అగ్గిపుల్లతోటి డైరెక్ట్గా దీపాన్ని వెలిగించకూడదంట, అందుకని ఏమో చెప్తుంటారు పెద్దలు, అందుకని కడ్డీలతోటి వెలిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదం పొంగలన్నం, పులిహార, ఇవన్నీ ఒక పెద్ద దాంట్లో పెట్టడం కంటే అందుకనేసి ఈ ప్లేట్లో పట్టదనేసి కొంచెం మేము ఎప్పుడు యూజ్ చేయము ఈ బౌల్స్, అందుకని ఈ బౌల్లో పెడుతున్నాను. దద్దోజనం నిండుగా పెట్టదనేసి ఈ గిన్నెలు మేము ఎప్పుడైనా ప్రసాదానికి వాడతాను. చూడండి, ఇంకా దేవుడికి పెట్టేసి హారతి ఇవ్వడమే. చూడండి, ఇప్పుడే అయిపోయింది, ఇంకా హారతి ఇచ్చి అంత అయిపోయింది. ఇదిగోండి, ఇదేమో ఇంకా అయిపోయిందాక మేము తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.